హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, తెలంగాణకు సంబంధించి నీట్ యూజీ 2025 తెలంగాణకు సంబంధించి అప్డేట్ అయితే చాలా కాలంగా మనమైతే వీడియోస్ చేయలేదు. ఎందుకంటే ముందే చెప్పాం, సెప్టెంబర్ 1 నాడు ఇది లోకల్ రూల్ మీద ఒక జడ్జిమెంట్ అయితే వస్తుంది. ఆ తర్వాత కౌన్సిలింగ్ చాలా ఫాస్ట్గా అవుతుందని నేను ఎప్పుడో చెప్పాను. అండ్ ఆ తర్వాత చాలా సీట్స్ పెరుగుతున్నాయి, చాలా న్యూస్ వచ్చింది. కానీ నేను ఎప్పుడైనా రూమర్స్ మీద వీడియో అయితే చేయను. సో దాదాపు ఇప్పుడు చేయాల్సిన టైం వచ్చిందని నాకు అనిపిస్తుంది, కాబట్టి ఈ వీడియో అయితే మీకు చేయడం జరుగుతుంది. లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకబోయే ముందు రాబోయే అప్డేట్ కోసం. సో మొత్తంగా తెలంగాణకు సంబంధించి వీడియో ఉండబోతుంది. సో ఒక వార్త అయితే వచ్చింది న్యూస్ పేపర్లో. సో ఇంతలా కాకుండా కొంచెం పాజిటివ్ అంశాలు అయితే డెఫినెట్గా ఉంటాయి. సో ఏంటంటే అవి సెప్టెంబర్ 1న తీర్పు, ఆ తర్వాతే ఈ వీటికైతే కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందన్నారు. ఇది మనం ముందు నుంచి చెప్పుకున్నాం. సో అదే విధంగా జరుగుతుంది. సెప్టెంబర్ 1 దాకా అయితే మీరు ఆగాల్సి ఉంటుంది మెరిట్ లిస్ట్ దీని అంతటి కోసం. ఆ తర్వాత చాలా ఫాస్ట్గా అవుతుంది కౌన్సిలింగ్ అయితే. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం అయితే, పెరగబోతున్న సీట్స్ ఒక 500 సీట్లు అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో కొన్ని సీట్లు పెరగబోతున్నాయని చెప్పి ఇక్కడ ఇంకొక 100 సీట్స్. ఒకటి కొడంగల్ గవర్నమెంట్ కాలేజ్కి ఆల్రెడీ అనుమతులు ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. సో ఇదైతే న్యూస్ వచ్చింది. సో మనకి ఇది కన్ఫర్మ్ ఎప్పుడు అంటే, ఆల్ ఇండియా సెకండ్ రౌండ్ సీట్ మ్యాట్రిక్స్ వచ్చినప్పుడు అందులో ఈ కాలేజ్ ఉండాలి, లేకపోతే తెలంగాణ వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చే లిస్ట్లో ఈ కాలేజ్ ఉండాలి. అప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా నిజం అనుకోవచ్చు. ఆల్మోస్ట్ నిజమయ్యే అవకాశం అయితే ఉంది. ఈ ఒక్క కాలేజ్ అయితే డెఫినెట్గా రావచ్చు. 50 సీట్స్తోనైతే ఇందులో ఇంకా వేరే పేజ్ న్యూస్లో అయితే ఇచ్చారు. అండ్ అదేవిధంగా ఒక ఫాదర్ కొలంబో అనే కాలేజ్ కూడా రద్దయింది. దీనికి కూడా ఇవ్వబోతున్నట్లు వీళ్ళ రిక్వెస్ట్ ప్రకారం అయితే ఇందులో న్యూస్లో ఉంది. దీనికి కూడా ఇవ్వబోతున్నట్లు న్యూస్ అవుతుంది. అండ్ ఇంకొన్ని కాలేజీల్లో 150 నుంచి 200 వరకు సీట్లు పెంచబోతున్నట్టు ప్రైవేట్లో వీళ్ళైతే న్యూస్ ఇచ్చారు. ఇదంతా ఎన్ఎంసీ నుంచి ఆల్మోస్ట్ అయిపోయింది, కానీ ఇంకా అఫీషియల్గా రానట్లయితే ఇచ్చారు. సో ఇదంతా జరిగితే మనకు ఒక 500 కాకపోయినా ఫాదర్ కొలంబో వచ్చినా కూడా అందులో ఉన్న సీట్లన్నీ మళ్ళీ వచ్చేస్తాయి. ఓకే, 100 చాలా సీట్లు ఉన్నాయి అందులో, అది కూడా వచ్చేస్తాయి. అండ్ అదేవిధంగా కొడంగల్ అండ్ ఇంకొక 2 కాలేజీలో సీట్లు పెరిగినా కూడా చాలామందికి సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ లోకల్ జడ్జిమెంట్ ప్రకారం కూడా తెలంగాణ స్టూడెంట్స్కి పాజిటివ్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో అలా ఉంటే చాలా ఇంకా బెటర్గా బార్డర్లో ఉన్న వారందరికీ రిలాక్స్గా సీట్స్ అయితే వస్తాయి. సో సెప్టెంబర్ 1 దాకా అయితే మీరు ఇంకా ఆగాల్సిందే, తప్పదు, ఎవరేం చేయలేం. అది హానరబుల్ సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి డెఫినెట్గా దానికి మనం వెయిట్ చేయాల్సిందే. ఆ తర్వాత మనకు స్టార్ట్ అవుతుంది. సీట్లు పెరగబోతున్నట్లు ఇక్కడైతే న్యూస్ ఉంది ఇందులో. అండ్ అదేవిధంగా ఇంకొక పేజ్లో ఉన్న న్యూస్ కూడా మీరు చూడండి. కొన్ని కాలేజీల్లో 150 నుంచి 200 వరకు అండ్ యాజమాన్యం అభ్యర్థన మేరకి ఫాదర్ కొలంబో కూడా ఒప్పుకోబోతున్నట్లయితే తెలుస్తుంది. అండ్ జాతీయ స్థాయిలో కూడా కాలేజీలు పెరగబోతున్నాయి. సో ఓవరాల్గా చూస్తే చాలా పాజిటివ్గా కనిపిస్తుంది. సో మీరు వెయిట్ చేసినందుకు మీకు బెటర్ రిజల్ట్ అయితే ఉంటుందని నాకు డెఫినెట్గా అనిపిస్తుంది. సో ఒక్కసారి కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే ఫాస్ట్గా అయిపోతుంది, మీరు వరీ కాకండి. ఆల్ ఇండియాతోని అండ్ ఏపీతోని మ్యాచ్ చేసేస్తారు ఆల్రెడీ, అంత ఫాస్ట్గా కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇన్ని సీట్లు పెరగాలని మనం కోరుకుందాం. 500 సీట్స్ అయితే ఖచ్చితంగా ఎన్నో కొన్ని అయితే డెఫినెట్గా పెరుగుతాయి. సో ఇదంతా వీళ్ళు రెడీగా ఉన్నట్లయితే ఇచ్చారు. సో మనకు ఆ లిస్ట్లో చూశాక అఫీషియల్ అయితే ఉంటుంది. సో ఇది మీకు సంబంధించిన ప్రజెంట్ ఉన్న అప్డేట్. సెప్టెంబర్ 1 దాకా అయితే వెయిట్ చేయండి.